బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టులపై రచ్చ కొనసాగుతోంది. స్టార్ ప్లేయర్ల డిమోషన్పై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో డ్యామేజ్ కంట్రోల్పై బీసీసీఐ ఫోకస్ చేసినట్టే కనిపిస్తోంది. ప్రీమియర్ బౌలర్ బుమ్రాకు న్యాయం చేయాలని డిసైడ్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడు భారత్ ఆధిపత్యం చెలాయిస్తోంది. వైట్ బాల్ ఫార్మాట్లో తనదైన ముద్ర వేస్తోంది. మొన్నటికి మొన్న టీ20 వరల్డ్ కప్ గెలిచి అభిమానులు కాలర్ ఎగరేసేలా చేసింది. వరుసగా రెండోసారి వరల్డ్ కప్ను ముద్దాడి తిరుగులేని జట్టుగా ప్రశంసలు అందుకుంది. అదే ఊపులో వన్డే వరల్డ్ కప్కు రెడీ కాబోతోంది. అయితే టాలెంట్కు కొదవేలేని భారత్లో ప్లేయర్ల కాంట్రాక్టుపై మాత్రం వివాదం రాజుకుంది. గత నెలలోనే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను ప్రకటించింది. ఆ జాబితాల నుంచి A+ కేటగిరీని బోర్డు తొలగించింది. 2018-19 సీజన్లోనే A+ కేటగిరీని ప్రవేశపెట్టారు. గత సైకిల్లో ఈ టాప్ క్లాస్ జాబితాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. కానీ గత నెలలో ప్రకటించిన జాబితాలో మాత్రం A+ కేటగిరీనే లేదు. ప్లేయర్లను 3 కేటగిరీలుగా బోర్డు విభజించింది. గత సైకిల్లో A+ కేటగిరీలో ఉన్న జస్ప్రీత్ బుమ్రా ఇప్పుడు ఏ కేటగిరీకి పరిమితం అయ్యాడు. అదే ఇప్పుడు రచ్చకు కారణమవుతోంది. గత సైకిల్ వరకు A+ కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు బీసీసీఐ 7 కోట్లు ఇచ్చింది. ఏ కేటగిరీ ప్లేయర్లకు 5 కోట్లు, బి కేటగిరీలోని ప్లేయర్లకు 3 కోట్లు, సి కేటగిరీలోని ప్లేయర్లకు ₹1 కోటి చొప్పున చెల్లించింది. ఈసారి 3 బ్రాకెట్లలోనే ప్లేయర్లు ఉన్నారు. ఎవరెవరికి ఎంత మొత్తం ఇస్తారనే దానిపై అధికారికంగా చెప్పకపోయినా గతంలో ఇచ్చినట్టుగానే ఏ కేటగిరీ ప్లేయర్లకు 5 కోట్లు, బి కేటగిరీ ప్లేయర్లకు 3 కోట్లు, సి కేటగిరీలోని ప్లేయర్లకు ₹1 కోటి చొప్పున ఇస్తారని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. అయితే గత సైకిల్ వరకు A+ కేటగిరీలో ఉన్న బుమ్రా 7 కోట్ల చొప్పున అందుకున్నాడు. ఇప్పుడు ఏ కేటగిరీలోకి మారినందున 5 కోట్లే అందుతాయి. అలాగైతే 2 కోట్లు బుమ్రా నష్టపోయినట్టు అవుతుంది. నిజానికి 3 ఫార్మాట్లలోనూ బుమ్రా ప్రధాన ఆయుధం. బుమ్రా లేని బౌలింగ్ యూనిట్ను ఊహించడమే కష్టం. మొన్నటి టీ20 వరల్డ్ కప్లోనూ భారత్ ఛాంపియన్గా నిలవడంలో స్టార్ బౌలర్ కీ రోల్ ప్లే చేశాడు. 7 కోట్ల జాబితా నుంచి 5 కోట్ల జాబితాలోకి బుమ్రా రావడంపై ఒక్కసారిగా విమర్శలు పెరిగాయి. దీంతో బీసీసీఐ కూడా ఆలోచనలో పడినట్టు కథనాలు వస్తున్నాయి. బుమ్రాకు ₹2 కోట్ల నష్టపరిహారంగా ఇవ్వాలని డిసైడ్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. 'గత సైకిల్ వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా 3 ఫార్మాట్ల ప్లేయర్లుగానే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. అయితే 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్కు 3 బాయ్ చెప్పారు. గతేడాది టెస్టుల నుంచి కూడా రోహిత్, కోహ్లీ తప్పుకున్నారు. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. రవీంద్ర జడేజా మాత్రం వన్డేలతో పాటు టెస్టుల్లోనూ ఆడుతున్నాడు. బీసీసీఐ పెట్టుకున్న నిబంధనల ప్రకారం 3 ఫార్మాట్లు ఆడడంతో పాటు కనీసం ఒక ఫార్మాట్లో టాప్ 10లో ఉన్న ప్లేయర్లకే A+ కేటగిరీలో చోటు ఉంటుంది. అయితే ఆ నిబంధనల ప్రకారం ఒక్క బుమ్రా మాత్రమే A+ కేటగిరీలో ఉంటాడు. ఎక్కువ మంది ప్లేయర్లకు A+ కేటగిరీలో ఉండే అర్హత లేదని బుమ్రాను కూడా ఏ కేటగిరీకి బీసీసీఐ మార్చేసింది. అయితే రోహిత్ శర్మ, కోహ్లీ ఒకే ఫార్మాట్కు పరిమితమైనందున బి కేటగిరీకి డిమోట్ చేసింది. దీనిపైన రచ్చ జరిగింది. ఒకే ఫార్మాట్ ఆడినంత మాత్రాన మెయిన్ ప్లేయర్లను బి కేటగిరీకి మార్చడం ఏంటనే విమర్శలు వచ్చాయి. ఏళ్లుగా సేవలు అందిస్తున్న స్టార్ ప్లేయర్లను ఇలా అవమానించడం ఏంటని కూడా చర్చ జరిగింది. ఎన్ని ఫార్మాట్లకు అందుబాటులో ఉన్నారనేది చూడకుండా ఎంత ముఖ్యమైన ప్లేయర్లు అన్నదే పరిగణలోకి తీసుకోవాలనే వాదన గట్టిగానే వినిపిస్తోంది. (2024-25) సైకిల్లో అక్షర్ పటేల్ గ్రేడ్ బిలో ఉన్నాడు. ఈసారి అక్షర్ పటేల్ సి గ్రేడ్లోకి మారిపోయాడు. ఈ యువ ఆల్రౌండర్ 3 ఫార్మాట్లకు సూట్ అయ్యే ప్లేయరే. వన్డేలు, టీ20లో కీలకంగా నిలుస్తున్నాడు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉన్నాడు. 2026లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులోనూ భాగమే. పైగా టీ20 ఫార్మాట్లో టీమిండియాకు వైస్ కెప్టెన్గా కొనసాగుతున్నాడు. 2025లో టీ20లో ఆల్రౌండర్గా 11వ స్థానాన్ని కూడా సాధించాడు. అయితే అక్షర్ పటేల్ను బి గ్రేడ్ నుంచి సి గ్రేడ్కు ఎలా మారుస్తారని మాజీలు ప్రశ్నించారు. ఏ గ్రేడ్లో, బి గ్రేడ్లో ఉండాల్సిన అర్హతలు అన్ని అక్షర్కు ఉన్నాయని మద్దతుగా నిలిచారు. వార్షిక కాంట్రాక్ట్ కింద అక్షర్ను ₹1 కోటి తీసుకునే జాబితాలో చేర్చడంపై నిలదీశారు. దీంతో అక్షర్కు కూడా న్యాయం చేసే దిశగా బీసీసీఐ ఆలోచిస్తోందని ప్రచారం జరుగుతోంది. హార్దిక్ పాండ్యా కూడా 2 ఫార్మాట్లలో కీలక ప్లేయర్. వన్డేలు, టీ20లో ఫస్ట్ చాయిస్ ఆల్రౌండర్.
టెస్టులు వన్డేల్లో కేఎల్ రాహుల్ సైతం ప్రధాన ఆటగాడే. సిరాజ్, పంత్ టెస్టుల్లో అద్భుతంగా ఆడుతున్నారు. విదేశాల్లో సత్తా చాటుతున్నారు. అలాంటి ప్లేయర్లను ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్కు మార్చడం పైన దుమారం రేగుతోంది. దీంతో బీసీసీఐ ఏం చేయబోతోంది? కేటగిరీల్లో ఏమైనా మార్పులు చేస్తుందా? బుమ్రా, అక్షర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది.